హాయ్ హలో అండి, వెల్కమ్ టు మామ్తో రౌడీ గర్ల్. ఈరోజు నేనైతే చోలే మసాలా కర్రీ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిపోయింది. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక ఆనియన్ వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకుంటున్నాను. టమాటా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని జీడిపప్పు, కొంచెం పచ్చి కొబ్బరి, 7-8 గల్ల వెల్లుల్లి రెబ్బలు, చిన్న చిన్న అల్లం ముక్కలు, ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. గట్టి పేస్ట్ లాగా కాకుండా కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ చేయడం కోసం కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ హీట్ అయిపోయింది. 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులో అన్ని స్పైసెస్ వేసుకుంటున్నాను. షాజీరా, లవంగాలు అన్నీ. ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఆనియన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ముందుగా చేసుకున్న పేస్ట్ వేసుకుంటున్నాను. ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి. సాల్ట్ సరిపడినంత వేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టిన కాబూలి శనగలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఐదు విజిల్ అయితే వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ప్రెషర్ అంతా పోయాక మూత తీసి కాబూలి శనగలు ఉడికాయో లేదో చూసుకోవాలి. ఒక 5-6 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకొని ఉడకనివ్వాలి. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. క్రష్ చేసుకున్న కసూరి మేతి వేసుకోవాలి. గ్రేవీ చిక్కబడి మంచిగా ఉడికిపోయాయి కాబూలి శనగలు కూడా. కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. చోలే మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చోలే మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చోలే మసాలా కర్రీ చాలా బాగుంది మమ్మీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.